తెలంగాణలో ప్రజాపాలన అప్లికేషన్ సంబంధించి ఈరోజు మనకు అతి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరైతే ఈ ప్రజాపాలనలో అప్లికేషన్స్ అనేది పెట్టుకున్నారో, సో ఎవరైతే స్కీమ్స్కి అప్లై చేసుకున్నారో, సో మీరు ఇచ్చిన అప్లికేషను గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి, సక్సెస్ అవ్వాలి, లేదా మీరు అప్లై చేసుకున్న స్కీమ్స్ మీకు రావాలి అనుకుంటే కనుక, కంపల్సరీగా రావాలి అనుకుంటే కనుక వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ ఎక్కడైనా ఒక పాయింట్ మిస్ అయితే కనుక మీరు అనుకున్న స్కీమ్స్ మీకు రాకపోవచ్చు, మీరు చేసిన పొరపాటు వల్ల. ఓకేనా? సో డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. అంతకంటే ముందు నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. సో మన ఛానల్ని మీరు సపోర్ట్ అయితే చేయండి, ఈ వీడియోస్ని సపోర్ట్ అయితే చేయండి, ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చూద్దాం ఎంతమంది సపోర్ట్ చేస్తారని చెప్పేసి. నేనైతే మీకు పక్కా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే, మీకు చాలా చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఓకేనా? సో తెలంగాణలో ప్రజాపాలన అప్లికేషన్ అయితే గవర్నమెంట్ రిసీవ్ చేసుకుంది. వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో డేటా మొత్తం ఫీడ్ చేశారనమాట. సో నెక్స్ట్ ఏంటి, డేటా ఎంట్రీ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అనేది ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కనుక ప్రతి స్కీమ్కి వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేస్తున్నారు. అంటే గైడ్లైన్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. ప్రతి స్కీమ్కి కొన్ని గైడ్లైన్స్ ప్రిపేర్ చేస్తున్నారు. గైడ్లైన్స్ అంటే ఏంటి? సో ఈ పాయింట్స్ ఉంటే ఈ స్కీమ్కి వీళ్ళు ఎలిజిబుల్ చేయాలి, ఈ పాయింట్స్ ఉంటే కనుక వీళ్ళు ఈ స్కీమ్స్కి ఎలిజిబుల్ చేయాలి, ఈ పాయింట్స్ లేకపోతే వీళ్ళు ఈ స్కీమ్స్కి ఎలిజిబుల్ కాదు అని చెప్పి కొన్ని గైడ్లైన్స్ అయితే గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో ఆ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్లో, ఫిబ్రవరి మంత్లో అప్లికేషన్ ఇచ్చిన ప్రతి ఇంటికి కొంతమంది ఆఫీసర్స్ అయితే రాబోతున్నారు ఆ గైడ్లైన్స్ చెక్ చేయడానికి. ఓకేనా? సో ఆఫీసర్స్ అనేది ప్రతి ఇంటికి వస్తారు. వాళ్ళకి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు, కొన్ని ప్రూఫ్స్ అయితే అడుగుతారు. సో అవి మీరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కరెక్ట్గా ప్రూఫ్స్ ఇస్తే కనుక మీరు ఇచ్చిన అప్లికేషను మీరు అప్లై చేసుకున్న స్కీమ్కి వాళ్ళు ఓకే చేస్తారు. ఓకే చేసి సక్సెస్ చేస్తారనమాట. ఒకవేళ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి, వాళ్ళు అడిగిన ప్రూఫ్స్కి మీరు సరైన సమాధానము లేకపోతే సరైన ప్రూఫ్స్ ఇవ్వకపోతే కనుక మీరు ఇచ్చిన అప్లికేషన్ అనేది క్యాన్సిల్ చేయబోతున్నారు. కాబట్టి నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఏదైతే స్కీమ్స్కి అప్లై చేసుకున్నారో దానికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే రెడీగా పెట్టుకోండి. అలాగే మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ అప్లికేషన్లో ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వండి వచ్చిన ఆఫీసర్స్కి. అప్పుడే మీ అప్లికేషన్ అనేది గవర్నమెంట్ సక్సెస్ చేస్తుంది, మీరు అనుకున్న స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు, అలాగే ఆ స్కీమ్ సక్సెస్ అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ మంత్ అయితే మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఫిబ్రవరి మంత్. సో రెడీ అవ్వండి. నేను చెప్పాను కదా, కొన్ని ప్రతి స్కీమ్కి గవర్నమెంట్ కొన్ని గైడెన్స్ రిలీజ్ చేస్తున్న, గైడ్లైన్స్ అనేది ప్రిపేర్ అవుతుందని. సో గైడ్లైన్స్ అంటే కొన్ని పాయింట్స్ అనమాట. ఈ స్కీమ్కి ఎన్ని పాయింట్స్, ఈ పాయింట్స్ మనం చెక్ చేయాలని చెప్పేసి. సో ఏ స్కీమ్కి ఏ పాయింట్స్ గవర్నమెంట్ చెక్ చేస్తుంది, ఏ స్కీమ్కి ఏ గైడ్లైన్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను రాబోయే రోజుల్లో వీడియోస్ చేస్తాను. గవర్నమెంట్ కూడా ఆ గైడెన్స్ ఇంకా ప్రిపరేషన్ చేస్తుంది, కంప్లీట్ అవ్వలేదు. సో మనకు ఆ గైడెన్స్ వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్గా మహాలక్ష్మి స్కీమ్ అనుకోండి. సో ఈ మహాలక్ష్మి స్కీమ్కి మీరు ఎలిజిబుల్ అవ్వడానికి ఈ పాయింట్స్ అన్ని మీరు సాటిస్ఫై చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కొన్ని పాయింట్స్ రిలీజ్ చేస్తుంది. సో మీకు రేషన్ కార్డు ఉండాలి అని చెప్పేసో, లేకపోతే ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసో, లేకపోతే ఇంకా కొన్ని పాయింట్స్ అనమాట. సో అన్ని పాయింట్స్ మీరు సాటిస్ఫై చేస్తే ఆ స్కీమ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? సో ఆ గైడ్లైన్స్ అనేది గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తుంది కాబట్టి గైడ్లైన్స్ వచ్చిన వెంటనే నేను వీడియో చేస్తాను. ఓకే? సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.